ఇదే సినిమా మనకి మలయాళం నుంచి వస్తే 100 కోట్లు 200 కోట్లు చేస్తారు. బట్ ఒక గోదావరి, ఒక సత్యం, ఒక మల్లిరావ, ఒక అనగనగ, ఎడ్యుకేషన్ ఒక స్టూడెంట్ ని ఎలా ఎడ్యుకేట్ చెయ్యాలి అనేది ఈ సినిమాలో నాకైతే బాగా చూపించారనిపించింది. రివ్యూ ఆఫ్ అనగనగనగా స్టారింగ్ సుమంత్ కుమార్, కాజల్ చౌదరి అండ్ డైరెక్టెడ్ బై సన్నీ సింగర్. ఇది ఇప్పుడు ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఎలా ఉంది అంటే బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా బాగుంది, సెకండ్ హాఫ్ వరకు పర్లేదు అనిపించింది, క్లైమాక్స్ వరకు ఓకే అనిపించింది. ఓవరాల్ గా చెప్పుకుంటూ ఒక ఫీల్ గుడ్ మూవీ. చెప్పుకోదగ్గ పాయింట్స్ ఏదైనా ఉన్నాయంటే ఎడ్యుకేషన్ ఒక స్టూడెంట్ ని ఎలా ఎడ్యుకేట్ చేయాలి అనేది ఈ సినిమాలో నాకైతే బాగా చూపించారనిపించింది. ఎక్కడైతే ఒక లైఫ్ కన్సర్న్ అనే ఎపిసోడ్ తీసుకొచ్చారో ఇంకా అక్కడి నుంచి సినిమా అయితే కంప్లీట్ డ్రాగ్ చేసేసారు. ఈ సీన్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, మళ్ళీ దీన్ని ఎందుకు రిపీట్ చేస్తున్నారు, ఈ సీన్ ఎందుకు రిపీట్ అవుతుంది అన్న ఒక థాట్ లోనే మనం ముందుకెళ్తాం. ఎస్, అదనండి మన హీరో ఒక టీచర్. ఆయన ఏ కాన్సెప్ట్ చెప్పినా కథల రూపంలోనే చెప్తారు. ఒక స్కూల్లో పనిచేస్తుండగా ఒక స్టూడెంట్ అయితే సూసైడ్ అటెంప్ట్ చేస్తాడు. అయితే ఆ సూసైడ్ అటెంప్ట్ చేశాక మన వ్యాస్కి ఒక స్కూల్ అయితే పెట్టాలని నిర్ణయించుకుంటాడు. స్కూల్ పెట్టాక ఆ స్కూల్ కిక్ అయిందా, అసలు మన వాడికి వచ్చిన హెల్త్ కన్సర్న్ ఏంటి, చివరికి ఏమైందనేది తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ అయితే చూడండి. పాజిటివ్స్ వచ్చేసరికి స్టోరీ, సుమంత్ గారి పర్ఫార్మెన్స్ అండ్ పిల్లాడిగా చేసిన పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కంప్లీట్లీ కాదు, బట్ లాస్ట్ 30 to 45 minutes ఓవరాల్ గా ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ ప్రకారం ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంటే 2.75 out of 5. ఒక స్టూడెంట్ పాస్ అయ్యాడు, ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాడు. ఇట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ ద మార్క్స్, ఇట్స్ హౌ ద స్టూడెంట్ లెర్న్స్ ద కాన్సెప్ట్ అనే పాయింట్ డైరెక్టర్ చూపించారు. అది ఒకనొక యాంగిల్ చూసుకుంటే సరిగ్గానే కన్వే అయింది, ఒకనొక యాంగిల్కి వచ్చేసరికి ఇది మిస్ చేశాడు. ఇంత మంచి కాన్సెప్ట్ ని ఎందుకో మిస్ అయ్యాం. ఇదే సినిమా మనకి మలయాళం నుంచి వస్తే 100 కోట్లు 200 కోట్లు చేస్తారు. బట్ ఇది తెలుగు కదా, తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని తెలుగు ఈటీవీ విన్లోకి అయితే తీసుకొచ్చారు. అలాగే నా ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ రివ్యూస్ అండ్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. బాయ్.